హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఓటర్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. డ్రాఫ్ట్ రోల్ అనేది కంప్లీట్గా మనకైతే డ్రాఫ్ట్ లిస్ట్ అనేది తుది జాబితా అనేది కంప్లీట్గా రిలీజ్ చేయడం జరిగింది. అందులో మీ యొక్క పేర్లు యాడ్ అయ్యాయి లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. మీరు ఎన్యుమరేషన్ ఫామ్, ఎస్ఐఆర్ ఫామ్ కంప్లీట్గా ఫిల్ చేసి ఇచ్చిన తర్వాత, కంప్లీట్గా ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత, మీ యొక్క బిఎల్ఓ వాళ్ళు ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అని ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అందుకోసం మీరు ఎలక్షన్ కమిషన్ సంబంధించి voters.eci.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు సైన్ అప్ అండ్ లాగిన్ ఆప్షన్ ఉంటుంది. ముందుగా మీరు ఇక్కడ సైన్ అప్ అయితే అవ్వాలి. దాని తర్వాత మీరు లాగిన్, ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఎలక్టరల్ రోల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దీనిపైన మీరు ట్యాప్ చేయండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అన్నమాట. మనకు ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణలో ఇంకా ప్రక్రియ పూర్తి కాలేదు కాబట్టి ఈ నెల ఆగస్టు 10 వరకు గడువు పొడిగించడం జరిగింది కాబట్టి ఆగస్టు 24 వరకు ఏపీలో పొడిగించారు. దాని తర్వాత ఫైనల్ లిస్ట్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట. డ్రాఫ్ట్ రోల్ అనేది రిలీజ్ చేశారు. అందులో మీ యొక్క పేర్లు ఉన్నాయా లేదా, మీ ఫాదర్స్, మీ మదర్స్, మీ రిలేటివ్స్ నేమ్స్ ఉన్నాయా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఏం చేయాలి కూడా ఈ వీడియో చివరిలో చెప్తాను. ప్రతి ఒక్క వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దాని తర్వాత ఇక్కడ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఏపీ అయితే ఏపీ. కంప్లీట్గా ఫస్ట్ ఏపీలో మనకు డ్రాఫ్ట్లో రిలీజ్ చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్. దాని తర్వాత ఇక్కడ ఏపీలో మీకు సంబంధించి ఇయర్ ఆఫ్ యూజన్ 2026 కాబట్టి ఇక్కడ రోల్ టైప్ వచ్చేసి ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ రోల్ అన్నమాట. అంటే మనకు ఫైనల్ లిస్ట్ అంటే మామూలుగా ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట, తుది జాబితా. ఇందులో మీ యొక్క పేర్లు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు మీకు డిస్ట్రిక్ట్. ఏపీలో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఒకటి ఒక డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ అనేది చేశాను. దాని తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం జస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అనేది ఏదో ఒకటి సెలెక్ట్ అనేది చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ మనకు లాంగ్వేజ్ అడుగుతుంది అనమాట. సెలెక్ట్ లాంగ్వేజ్. ఇక్కడ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో, మీకు తెలుగు కావాలంటే తెలుగు సెలెక్ట్ అనేది చేసేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ బాక్స్లో నేను ఎంటర్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు పార్ట్ నంబర్ అండ్ పార్ట్ నేమ్ అనేది ఉంటుందన్నమాట. పైన మీరు డిస్ట్రిక్ట్ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేశారు కదా, దాని తర్వాత పార్ట్ నంబర్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఈ విధంగా పార్ట్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఒకవేళ ఇందులో మీ యొక్క పార్ట్ నెంబర్ లేకపోతే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఇక్కడ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ అనేది చేస్తాను. ఇలా చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ చూసుకోవచ్చు డౌన్లోడ్ సెలెక్ట్ పీడిఎఫ్ ఆప్షన్ ఉంటుంది. దీనిపైన మీరు ట్యాప్ చేయండి. ఫస్ట్ అని చెప్తున్నాను చూడండి. ఇక్కడ మీ యొక్క స్టేటు, తర్వాత ఇయరు, దాని తర్వాత ఇది ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ రోల్, ఇవి ఆటోమేటిక్గా ఫిల్ అయి ఉంటాయి. ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ లాంగ్వేజ్, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీ యొక్క పార్ట్ నెంబర్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క పార్ట్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ విలేజ్, మీ యొక్క నేమ్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఏ విలేజ్లో ఉంటారో, ఏ మండలంలో ఉంటారో అనేది ఇక సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్ ఆప్షన్ ఉంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ఎందుకంటే ట్యాప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఇక్కడ ఇన్వాలిడ్ క్యాప్చా ఉంటుంది. క్యాప్చా అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఇక మళ్ళీ ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మళ్ళీ వేరే క్యాప్చా ఎంటర్ చేశాను. డౌన్లోడ్ పీడిఎఫ్ పైన ట్యాప్ చేశాను. ఇక్కడ చూసుకుంటే నాకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయింది. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఓపెన్ చేసి నాకు వచ్చేసి చూసుకోవచ్చు. ఇక్కడ ఓటర్ల జాబితా 2026 SO1 ఆంధ్రప్రదేశ్ ఇక్కడ సంబంధించి ఈ విధంగా ఉంటుంది. మీ యొక్క భాగం సంఖ్య ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించి కంప్లీట్ శాసన నియోజకవర్గం ఉన్నటువంటి పార్లమెంట్ వర్గాల పేర్లు ఉంటాయి. రిజర్వేషన్ పద్ధతి ఉంటుంది, అన్నీ ఉంటుంది. జాబితా గుర్తింపు ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ముసాయిదా ఓటర్ల జాబితా అన్నమాట ఇది. అయితే సవరణ సమర్పణ 2026 సంవత్సరం. అర్హత తేదీ 1 జూలై 2026. సవరణ రకం ప్రత్యేక సమగ్ర సవరణ. ప్రచురణ తేదీ 31/7/2026.
ఆ రోజైతే రిలీజ్ చేయడం జరిగింది ఎస్టర్డే. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ భాగం మరియు పోలింగ్ విస్తీర్ణం యొక్క వివరాలు కూడా ఉంటాయి. ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అలాగే పోలింగ్ కేంద్రం వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అలాగే ఇక్కడ పురుషులు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూసుకోవచ్చు. పురుషులు, స్త్రీలు, అలాగే ఇక్కడ మొత్తం టోటల్ ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు సంబంధించి ఇక్కడ పోలింగ్ స్టేషన్ బిల్డింగ్ ఫ్రంట్ వ్యూ ఇక్కడ పొజిషన్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ లొకేషన్ కూడా గూగుల్ మ్యాప్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క పోలింగ్ స్టేషన్. ఇక్కడ ఫ్రంట్ కెమెరాకి సంబంధించి కూడా ఇక్కడ కెమెరాస్ కూడా అంటే ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసి ఇందులో అప్లోడ్ చేశారు. మీ యొక్క ఏరియా ఎక్కడ ఉంటుంది, పోలింగ్ స్టేషన్ బూత్ ఎక్కడ ఉందనేది క్యాప్చర్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి చూశారు, ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీ యొక్క శాసన నియోజకవర్గం పేరు, అర్బన్ పేరు, అలాగే మీ సంబంధించి విభాగం సంఖ్య, అలాగే మీ యొక్క పేరు ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఫోటో అవైలబుల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే ఇందులో అయితే మనకు ఫోటో రాలేదు, బట్ మీరు ఇచ్చినటువంటి ఫోటో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకోండి మీ యొక్క పేరు, మీ యొక్క తండ్రి పేరు, అలాగే మీ యొక్క ఇంటి సంఖ్య, అలాగే వయస్సు, పురుషులు, లింగమా, పురుషులు అనేది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే మీరు మళ్ళీ మీ యొక్క బిఎల్ఓ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసి మీ యొక్క ఎన్యుమరేషన్ ఫామ్ని మళ్ళీ రీసబ్మిషన్ చేయించుకోండి. ఏదైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలకు సంబంధించి కూడా అదొక డేట్ అనేది ఇచ్చారన్నమాట. ఈ విధంగా తప్పుగా ఉంటే, ఈ విధంగా రాకపోతే సో ఒక డేట్ అనేది ఇచ్చారు. ఆ డేట్ కూడా మీకు చెప్తాను. సో ఒకవేళ ఇందులో ఈ లిస్ట్లో పేరు రాని వాళ్ళు వెంటనే మీ యొక్క బిఎల్ఓని సంప్రదించండి. సో ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డ్రాఫ్ట్స్ రోల్ అనమాట. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంకా రిలీజ్ చేయలేదు, ఇంకా డేట్స్ అయితే పొడిగించడం జరిగిందనమాట. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రిలీజ్ చేసిన వెంటనే కూడా వీడియో చేయడం జరుగుతుంది. ఏపీ వాళ్ళైతే ఒకసారి చూసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదా, లేకపోతే మీ యొక్క బిఎల్ఓ అధికారికి సంప్రదించండి. మీ యొక్క నేమ్ రాలేదు, మళ్ళీ కొత్త ఫామ్స్ ఇస్తారా, లేదా ఫామ్ 6 అనేది మీరు కొత్తగా ఫిల్ చేసి ఇవ్వాలి, లేదా రీసబ్మిషన్ చేయించుకోండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలను కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.